నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు రూపా విజయ్ బ్లాగ్స్. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో పాలు ఒకటి. ఇది పోషకాల నిధి. కానీ ఈ ద్రవ ఆహారం అంటే లిక్విడ్గా ఉండే ఈ ఆహారం ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే సంవత్సరాల తరబడి నిలవ ఉండే పొడిగా ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్నది కేవలం ఒక టెక్నిక్ కాదు, ఇది ఒక అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రక్రియ. ఈరోజు ఆ పాలు తమలో నీటిని ఎలా కోల్పోయి ఘన రూపంలోకి మారుతాయో, సాలిడ్ రూపంలోకి మారుతాయో దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రక్రియలో మొదటి దశ నాణ్యతా హామీ, క్వాలిటీ అష్యూరెన్స్. డైరీ ఫామ్ల నుండి తాజా పాలు ఫ్యాక్టరీకి చేరుకున్న వెంటనే ప్రతి బ్యాచ్ను ల్యాబ్లో తనిఖీ చేస్తారు. కొవ్వు, ప్రోటీన్ శాతము మరియు ప్యూరిటీ నిర్ధారిస్తారు. ఆ తర్వాత స్టాండర్డైజేషన్. ఎగ్జాంపుల్గా మీరు స్కిమ్ మిల్క్ పౌడర్ కావాలంటే ప్రత్యేక సెంట్రిఫ్యూగల్ సెపరేటర్స్ ద్వారా పాలలో కొవ్వును పూర్తిగా తొలగిస్తారు. ఇది పూర్తి అయిన ఉత్పత్తిలో స్థిరమైన పోషక విలువలను నిర్ధారిస్తుంది. నెక్స్ట్ దశ పాలలో ఉన్న నీటిని తొలగించడం. దానికోసం ఎవాపరేషన్ అండ్ ప్రీ హీటింగ్ చేస్తారు. శుద్ధి చేసిన పాలు ఇప్పుడు తమలో ఉన్న నీటిని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాయి. ముందుగా వాటిని ప్యాస్చరైజేషన్ చేస్తారు. ఇది హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఆ తరువాత చేసేది అత్యంత ముఖ్యమైన ప్రక్రియ, సేంద్రీకరణం అంటే కాన్సన్ట్రేషన్. పాలను మల్టీ ఎఫెక్ట్ వాక్యూమ్ ఎవాపరేటర్స్లోకి పంపుతారు. ఈ ఎవాపరేటర్స్ లో ప్రెజర్ వద్ద పనిచేస్తూ ఉంటాయి. దీనివల్ల నీటి మరుగు ఉష్ణోగ్రత, బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. సాధారణంగా 100 డిగ్రీస్ సెల్సియస్ వద్ద మరగాల్సిన నీరు ఇక్కడ 40 నుంచి 70 డిగ్రీస్ సెల్సియస్ మధ్యనే ఆవిరైపోతుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే పాలలో పోషకాలు, న్యూట్రియంట్స్ మరియు సహజమైన రుచి, ఫ్లేవర్స్ దెబ్బతినకుండా కాపాడబడతాయి. ఈ దశలో దాదాపు 85% నీరు తొలగిపోయి పాలు చిక్కటి క్రీమ్ లాగా ద్రవంగా మారుతుంది. ఇప్పుడు మూడో దశ పౌడర్ రూపంలోకి రావడానికి స్ప్రే డ్రైయింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఆ చిక్కటి పాలు మిగిలిన నీటిని కోల్పోయి పొడిగా మారాలి. దీనికోసం వాడే అద్భుతమైన టెక్నాలజీ స్ప్రే డ్రైయింగ్. పాల ద్రవాన్ని స్ప్రే డ్రైయింగ్ టవర్ పై భాగంలో ఉన్న ఆటోమైజర్ ద్వారా అతి సూక్ష్మమైన తుంపర్లు అంటే మైక్రో డ్రాప్లెట్స్ రూపంలోకి మారుస్తారు. ఇది ఒక అణువుల వర్షం లాంటిది. అదే సమయంలో దాదాపు 200 డిగ్రీస్ సెల్సియస్ వేడి గాలిని టవర్లోకి పంపుతారు. ఈ వేడి గాలి పాల తుంపర్లను తాకగానే మిగిలిన 15% నీరు కూడా కేవలం కొన్ని సెకన్లలోనే ఆవిరైపోతుంది. నీరు తొలగిపోయాక మిగిలిన పాల ఘన పదార్థాలు, మిల్క్ సాలిడ్స్ అన్నీ సన్నని పొడిగా మారి టవర్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ ప్రక్రియ ఇంత వేగంగా జరగడం వల్లనే వేడి పాల నాణ్యతను ప్రభావితం చేయదు. చివరిగా శీతలీకరించడం అంటే ఆ పౌడర్ని కూల్ చేస్తారనమాట. ఈ తయారైన పౌడర్ని వెంటనే కూల్ చేసి ఇది ఈ పౌడరు ముద్దలు కట్టకుండా, ఆక్సిడైజేషన్ చెందకుండా కాపాడుతుంది. ఆ తర్వాత తేమ, మాయిశ్చర్ని ఇంకా ఆక్సిజన్ చొరబడకుండా ప్రత్యేక గాలి చొరబడని ఎయిర్ టైట్ ప్యాకెట్స్లోకి ప్యాక్ చేస్తారు. ఇదే పాల పొడికి దానికి దీర్ఘకాలిక నిల్వ సామర్థ్యాన్ని ఇస్తుంది, లాంగ్ సెల్ఫ్ లైఫ్ ఇస్తుంది. చూసారుగా, ఒక ద్రవాన్ని దాని పోషక విలువలు చెడిపోకుండా శాశ్వతంగా నిలవ ఉండే ఘన రూపంలోకి మార్చడం ఎంత పెద్ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అద్భుతం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. మరెన్నో ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.